జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బీహార్లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది. బీహార్లో ఈ ఎన్నికలు ఈ నెల 6వ తేదీన అలాగే 11వ తేదీన 2 విడతలుగా జరగనున్నాయన్నమాట. ఇక ఎన్నికల ఫలితాలు ఈ నెల 14వ తారీఖున వెలువడనున్నాయన్నమాట. ఇక ఈ ఎన్నికల్లో ఇటు బీజేపీ కూటమి అటు ఇండు కూటమి పోటీపడి మరి ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఈ బీహార్లో 12 మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు కూడా 12 ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఇది ఎలా ఉంటే నిన్న ఢిల్లీలో ఎన్డీటీవీ మీడియా సంస్థ బీహార్ పవర్ ప్లేస్ కాన్క్లేవ్ను నిర్వహించిందనమాట. ఈ కాన్క్లేవ్కు ముఖ్య అతిథిగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని ఆహ్వానించారు. ఇక ఈ కాన్క్లేవ్లో అమిత్ షా గారు మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ అనేది అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రాల్లో ఒకటి అయినప్పటికీ ఈ బీహార్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎమర్జెన్సీ సమయంలో కూడా అప్పటి ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎక్కువగా ఈ బీహారీలే పోరాటం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ బీహార్లో ఈ గూండా రాజ్ అనేది నడుస్తూనే ఉండాలి. లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చినప్పటి నుంచి బీహార్లో ఈ గూండా రాజ్ కాస్త జంగిల్ రాజుగా తయారైపోయింది. చేతిలో తుపాకీ ఉండేవాడిదే రాజ్యంగా తయారైంది. కుల రాజకీయాలు ఈ బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించినాయి. ఆ రోజుల్లో బీహార్లో ఉన్నటువంటి బ్యాంకులు కూడా రక్షణ అయితే ఉండేది కాదు. ఇకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో బీహార్లో 20,000కు పైగా కిడ్నాపులు జరిగినాయి. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా బీహార్కు వెళ్ళడానికి భయపడతా ఉన్నాయి. అప్పట్లో బీహార్లో ఉన్నటువంటి పరిశ్రమల యజమానుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ లాలు కుటుంబం ఆయన పార్టీ ఈ కమిషన్లు అయితే దండుకున్నారు. అందుకే బీహార్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ బీహార్ అయితే కోలుకుంటుంది. ఈ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బూత్ స్థాయి నుంచి పాట్నా వరకు అన్ని పార్టీలు కూడా ప్రచారం అయితే ప్రారంభించినాయి. గత 20 ఏళ్లలో బీహార్ను అభివృద్ధి చేయలేకపోయినా బీహార్లో అభివృద్ధికి పునాది అయితే వేసినాం. శాంతి భద్రతలను దాదాపుగా అదుపులోకి అయితే తీసుకొచ్చినాం. ఇంతకుముందు 7 గంటలు కనుక దాటితే సామాన్య ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా రాత్రిపూట కూడా రోడ్ల మీద తిరగలుగుతున్నారు. నితీష్ కుమార్ పాలనలో బీహార్ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఏది మేము చెప్పడం కాదు, ప్రజలంతా కూడా చెప్తున్నారు. గంగా నది పైన 4 వంతెలు నిర్మించినామని, మరో 10 వంతెలు నిర్మాణంలో ఉన్నాయని, ఇది సాధ్యమవుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలా. గతంలో ఈ దోపిడీలు హత్యలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్డీఏ హయాంలో అవన్నీ కూడా ఆగిపోయి అభివృద్ధి జరిగిందని చెప్పేసి మన అమిత్ షా గారు తెలియజేశారు. అర్థమవుతుందా? ఉపాధి అవకాశాలను వివిధ మార్గాల్లో సృష్టించవచ్చని, తేజస్వి యాదవ్ 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది బీహార్ బడ్జెట్ని చూస్తే సాధ్యం కాదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బీహార్లో 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించడం ఒక భ్రమ మాత్రమే, అది వాస్తవం కాదు. అర్థమైందా? ఒకవేళ 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వాళ్ళ జీతాలకు ఇప్పుడున్నటువంటి బీహార్ బడ్జెట్కు 4 రెట్ల బడ్జెట్ అవసరం అవుతుంది. ఇవి కాక ఇండి కూటమి మరొక 20 హామీలను కూడా ప్రజలకైతే ఇచ్చింది. ఇక వాటిని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా సరిపోదు. అలాంటి హామీలు ఇచ్చారు, అబద్ధ హామీలన్నీ కూడా. బీహార్ నుంచి వలసలు తగ్గాలంటే ఇక్కడ స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించాలా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము నితీష్ కుమార్ నాయకత్వంలోనే ముందుకెళ్తున్నామని చెప్పేసి చాలాసార్లు స్పష్టం చేశాం. బీహార్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, అలాగే నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి అమిత్ షా గారు ఇంకోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ జరుగుతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి అటువంటి ఎన్డీఏ కూటమికి 160కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది, కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్పేసి మన అమిత్ షా గారు ధీమా వ్యక్తం చేశారనమాట. అమిత్ షా గారు ఒక మాట చెప్పినారంటే ఆ లెక్క వేరే ఉంటుంది. అది అర్థమవుతుందా? గత 5 ఏళ్లలో ఏం చేసినాము, వచ్చే 5 ఏళ్లలో ఏమి చేస్తామనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉండాలి. మా బలం గురించి ఆలోచించకుండా కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయడమే బీజేపీ యొక్క విధానము. ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేసి బీహార్ ప్రజలు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అమిత్ షా గారు బీహార్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారనమాట. ఇదిలా ఉంటే దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించింది.
మొదటి విడత జరిగేటటువంటి 121 స్థానాలపైన ఈ సంస్థ సర్వేని అయితే చేపట్టిందనమాట. ఇక ఈ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం మొదటి విడతలోని మొత్తం 121 స్థానాల్లో బీజేపీ కూటమి అటువంటి ఎన్డీఏ కూటమి 75 నుంచి 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే ఇండి కూటమి కేవలం 40 నుంచి 42 స్థానాలకి పరిమితం అయిపోతుందని చెప్పి తెలియజేసిందనమాట. ఈ మొదటి విడత జరిగేటటువంటి స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 42 స్థానాల్లో గెలుస్తుందంట. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితంగా ఉన్నదని చెప్పేసి ఈ దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ అయితే వెల్లడించిందనమాట. అంటే ఏ విధంగా చూసినా బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ వీళ్ళ అబద్ధాల మాటలు, వీళ్ళ డెకాయిట్ మాటలు కానీ విని కానీ ప్రజలు కానీ వాళ్ళ ఓటు వేసినారా, ఇంకా అదేందన్నట్టు ఇంకా అయిపోయినట్టు వాళ్ళ పని, బీహార్ వాళ్ళ పని. మళ్ళీ ఏమిలే, మళ్ళీ వలసలే, మళ్ళీ జంగిల్ రాజు వస్తుంది, ఇంకొక సావే ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.